అరకు పార్లమెంట్ పరిధిలో అక్రమ మైనింగ్, గంజాయి మాఫియా, ఇసుక దందాలు పెట్టరేగిపోతున్నాయని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. భద్రాచలం దేవస్థానం భూముల కబ్జాతో పాటు సబ్ప్లాన్ నిధుల మళ్లింపుతో అభివృద్ధి ఆగిపోయిందని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్కు ఇచ్చిన వినతి పత్రంలో ప్రస్తావించారు గీత. కాన్స్టిట్యూషన్ ప్రకారం షెడ్యూల్ 5 ఏరియా గవర్నెన్స్ అంతా కూడా గవర్నర్ గారి ఆధ్వర్యంలో జరగాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అరకు పార్లమెంట్లో అరకు పర్టికులర్లీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న ఈరోజు అక్రమాల గురించి గవర్నర్ గారికి వివరించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అరకు పార్లమెంట్లో చూస్తే అనంతగిరిలో గిరిజనులకి సంబంధించిన భూములు చనిపోయిన వాళ్ళ వేలిముద్రలు కూడా అంటే చనిపోయిన వాళ్ళ పేర్లతోటి వేలిముద్రలు వేసేసి రిజిస్ట్రేషన్ చేసి అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు. అక్కడ ఇంతకుముందు ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంటూ కూడా క్యాల్సైట్ మైనింగ్, బాక్సైట్ మైనింగ్, లాటరైట్ మైనింగ్ మాఫియా అంతా కూడా అక్కడ నడుస్తుంది. పర్టికులర్లీ ఈరోజు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే పీసా గ్రామ చట్టం, పీసా సభలు అసలు ఇప్పటి వరకు కంప్లీట్గా పీసా చట్టాన్ని నిర్వీర్యం చేసి సభలు రిజర్వేషన్స్ లేకుండా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎండీసీ ద్వారా చేయించడం కంప్లీట్గా కూడా చట్ట వ్యతిరేకమైన చర్య కాబట్టి దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. 5 ఏరియా కింద వస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం